పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. క్లీన్ గా ఉంచాల్సిన ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్ వార్డులను పెంచాలని జిల్లా కలెక్టర్ హైమావతికి పట్టణ ప్రజలు వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించని మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. క్లీన్ గా ఉంచాల్సిన ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్ వార్డులను పెంచాలని జిల్లా కలెక్టర్ హైమావతికి పట్టణ ప్రజలు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సునీల్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మున్సిపాలిటీలన్నీ కూడా ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. తనిఖీలో భాగంగానే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ అక్కడికి వెళ్లేసరికి అసలు సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సమయపాలన పాటించకుండా సిబ్బంది ఇలా చేయడం ఏంటని కూడా కమిషనర్ బాలకృష్ణపై ఆమె కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కమిషనర్ కార్యాలయం అంతా చుట్టూ తిరుగుతూ ఆమె పరిశీలించిన నేపథ్యంలో అక్కడ అసలు మున్సిపల్ కార్యాలయమే శుభ్రంగా లేకుండా ఉండడము ఏంటి, ఇది మనం ప్రజలకి నగరాన్ని పట్టణాన్ని శుభ్రంగా ఉంచాల్సినటువంటి ఈ మున్సిపల్ ఆఫీస్ ఇంత చెత్త చెదారంతో నిండిపోయి ఉండడం ఏంటి అని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఓకే రామకృష్ణ.